నెంబర్ 12లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన పని ఏంటంటే సెంటెన్స్ చదవండి. చదివిన తర్వాత అండర్లైన్ పార్ట్ ఉంది కదా, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కనుక్కోండి. అది వెర్బ్ ఫామా, ప్రిపోజిషనా, కంజంక్షనా, లేదంటే ఇంకేదైనా క్వశ్చన్ ట్యాగా, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో యాడ్జెక్టివా, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటిదా, యాక్టివైజ్ ప్యాసివైజ్, వాట్ ఈజ్ ఇట్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ గ్రామర్ టాపిక్ దేనికి సంబంధించి ఉంటుంది అనేది మీరు గెస్ చేయాలి. తర్వాత మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సపోజ్ అది కంజంక్షన్ పార్ట్ అనేది మీకు తెలిసిందనుకోండి, కంజంక్షన్స్ ఏమున్నాయి అనే నాలెడ్జ్ మనకుంది. అదేవిధంగా ఆర్టికల్స్ అనుకోండి, ఆర్టికల్స్లో మనం ఏ రూల్స్ చదివాము గుర్తు చేసుకోండి. ప్రిపోజిషన్స్ అనుకోండి, ప్రిపోజిషన్స్లో రూల్స్ ఏంటి. సో ఈ విధంగా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. Part C, Roman number 12. Rewrite the following sentences, correcting the underlined part. The entire sentence must be written. Complete sentence ni మీరు ఆన్సర్లో రాయాలి. 2024 మార్చ్లో ఐపీ ఎగ్జామినేషన్స్లో రోమన్ నెంబర్ 12లో ఇచ్చినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. నెంబర్ 1, I am owning a car. I am owning a car. నాకు ఒక సొంత కారు ఉంది. నేను ఒక సొంత కారుని కలిగి ఉన్నాను. ఇక్కడ అండర్లైన్డ్ పార్ట్ వచ్చేసి యామ్ ఓనింగ్. యామ్ ఓనింగ్ అనేది రాంగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. దీన్ని మనం కరెక్ట్ చేయాలి. సో మనం ఈ యామ్ ఓనింగ్కి బదులుగా ఏం రాయాలి చూడండి. డియర్ స్టూడెంట్స్, కొన్ని వెర్బ్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో వాడితే వేరే అర్థాలు వస్తాయి. జనరల్గా వాటిని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం. అలాంటి వాటిల్లో ఈ ఓన్ అనేటువంటిది ఒకటి. ఈ ఓన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. అందుకే ఆన్సర్ ఈజ్ ఐ ఓన్ ఏ కార్, నాట్ ఐ ఆమ్ ఓనింగ్. ఐ ఆమ్ ఓనింగ్ అని మనం అనకూడదు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడని వెర్బ్స్ కొన్ని చెప్తాను. హియర్, థింక్, అగ్రీ, రిఫ్యూజ్, అపాలజైజ్ ఇలాంటి వాటిని కొన్నిటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడటం తప్పనమాట. ఐ ఆమ్ హియరింగ్ అనకూడదు, ఐ ఆమ్ అగ్రీయింగ్ అనకూడదు, ఐ ఆమ్ రిసీవింగ్, ఐ ఆమ్ అపాలజైజింగ్, ఐ ఆమ్ ప్రామిసింగ్ ఇలాంటివి చెప్పకూడదు. సో వీటన్నిటిని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం వాడాలి, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వాడకూడదు. నెక్స్ట్ సెంటెన్స్, Gautam gave me a chair to sit. To sit is wrong part of the sentence. The correct sentence will be Gautam gave me a chair to sit on. To sit on. Sit తర్వాత ఆన్ మనం పెట్టాలన్నమాట. సో ఇది జనరల్గా యూసేజ్ అంతే, భాష ఆ విధంగా ఉంటుంది, లాంగ్వేజ్. సో మనం కుర్చీ మీద కూర్చోవడానికి గౌతమ్ నాకు ఒక చైర్ ఇచ్చాడు. కుర్చీ మీద అనేది రావాలి కాబట్టి టు సిట్ తర్వాత ఆన్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, టు ఎన్ అవుట్ సైడర్ ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ సీమ్ టు బీ ఇన్ డిజరే. లుక్ స్టూడెంట్స్, ఈ సెంటెన్స్ మీనింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ చెప్తాను తెలుగులో. బయట నుంచి చూసేవారికి ఈ దేశ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. డిజరే అంటే అస్తవ్యస్తంగా, డిజార్గనైజ్డ్ ఎకానమీ అనమాట. అంటే దీని యొక్క ఎకానమీని నిర్వహణ అనేది సరిగ్గా లేదు, అస్తవ్యస్తంగా ఉంది అని బయట వారికి అనిపిస్తూ ఉంటుంది. సో ఇది సెంటెన్స్ మీనింగ్. అయితే ఇప్పుడు అండర్లైన్ పార్ట్ వచ్చేసి సీమ్. ఇది మనకు కావాల్సింది. సీమ్ అనేటువంటిది వెర్బ్ 1. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, వెర్బ్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి అనేది చూస్తే మనం టు ఎన్ అవుట్ సైడర్ అనే సబ్జెక్ట్ కాదు, ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ అనే సబ్జెక్టు. సో ఎకానమీ అనేటువంటిది ఏకవచనం, సింగులర్ ఆర్ ప్లూరల్ అనేది చూసుకోవాలి. సింగులర్. సో సింగులర్ అయినప్పుడు వెర్బ్ దేంట్లో ఉండాలి, ప్రజెంట్ టెన్స్లో సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్ కూడా ఎస్ఈఎస్ ఉండే వెర్బ్ వస్తుంది అనమాట. సింగులర్ సబ్జెక్ట్కి వెర్బ్కి ఎస్ఈఎస్ ఉంటుందని మనకు తెలుసు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. సో దీనికి సీమ్కి మనం ఎస్ పెడితే సీమ్స్ అవుతుంది. అంటే చూడటానికి, బయట నుంచి చూడటానికి ఎకానమీ ఎలా ఉంటుంది, ఈ సీమ్ అనే దాని అర్థం ఏంటంటే చూడటానికి ఆ విధంగా ఉంటుంది అని. సో ద రైట్ సెంటెన్స్ విల్ బి ఆన్సర్, టు ఎన్ అవుట్ సైడర్ ద ఎకానమీ ఆఫ్ దిస్ కంట్రీ సీమ్స్ to be in disarray. Seems to be in disarray. Next sentence, this restaurant is more better than the other.
సో ఈ వాక్యం మీనింగ్ ఏంటంటే ఈ రెస్టారెంట్ ఆ పక్క ఉండే రెస్టారెంట్ల కన్నా కూడా బెటర్ అని చెప్పడము మన ఉద్దేశం. సో ఇక్కడ మోర్ బెటర్ మనం వాడామంటే అది తప్పు అవుతుంది. సో అండర్లైన్ పార్ట్ రాంగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ మోర్ బెటర్. మోర్ బెటర్ అనేటువంటిది మనం వాడకూడదు. బెటర్ అనేటువంటిది కంపారిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి యాడ్జెక్టివ్. ఇలాంటి బెటర్ ముందు మనం మోర్ వాడకూడదు. మోర్ ఎప్పుడు వాడచ్చు అంటే 3 syllable యాడ్జెక్టివ్ ఉన్నప్పుడు వాటి ముందు మనం మోర్ వాడతాం. 3 syllable యాడ్జెక్టివ్ అంటే ముందు సిలబుల్ అంటే మీకు తెలియాలి. బెటర్, బెటర్, బే అనేది ఒక సిలబుల్, టర్ అనేది ఒక సిలబుల్, అంటే 2 syllables ఉన్నాయి. 2 syllable యాడ్జెక్టివ్ ముందు కంపారిటివ్ డిగ్రీలో మోర్ వాడకూడదు. 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వాటికి మాత్రమే మోర్ వాడతాం. ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ ఇది 3 syllable యాడ్జెక్టివ్ కాబట్టి దీనికి మోర్ వాడచ్చు. అదేవిధంగా ప్రీసియస్, ప్రీసియస్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్. సో ద ఆన్సర్ విల్ బి దిస్ రెస్టారెంట్ ఈజ్ బెటర్ దెన్ దాదార్. బెటర్ దెన్ దాదార్ ఇది కంపారిటివ్ డిగ్రీలో ఉందని మనకి ఎలా తెలుస్తుందండి అంటే చూడండి బెటర్ పక్కన దెన్ వాడారు. సో అది ఖచ్చితంగా కంపారిటివ్ డిగ్రీ అనమాట. నెక్స్ట్ 5th సెంటెన్స్ చూస్తే లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైజెస్. సమ్ అడ్వైజెస్ ఈజ్ ద రాంగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది అండర్లైన్ పార్ట్ రాంగ్. ఈ రాంగ్ పార్ట్ ఏదండి మనకి ఇక్కడ చెప్తున్నారు సమ్ అడ్వైజెస్ ఈజ్ రాంగ్ అని వాళ్ళు చెప్తున్నారు. సో అడ్వైజెస్ అనేది ఎప్పుడు కూడా ప్లూరల్ ఉండదు, బహువచనం ఉండదు. అడ్వైజెస్ అనే వర్డ్ లేదు, అడ్వైజే ఉంటుంది. సో ఇక్కడ సమ్ అడ్వైజెస్ మొత్తం తప్ప లేకపోతే అడ్వైజెస్ తప్ప అంటే సమ్ కరెక్టే, సమ్ ఉంచవచ్చు, అడ్వైజెస్ అనేది తప్పు అవుతుంది. సో ఇక్కడ అడ్వైజెస్ ఎస్ తీసేస్తే సరిపోతుంది, అడ్వైజ్ అనేది రాస్తే సరిపోతుంది. అడ్వైజ్ అనేటువంటిది నౌన్, నామవాచకం నౌన్. ADVISE అడ్వైజ్ అనేటువంటిది వెర్బ్. సో వెర్బ్ నౌన్ ఎక్కడ వాడతాము, ఈ తేడాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి. ADVISE ఉంది అడ్వైజ్, అది వెర్బ్ ఫామ్. సో అడ్వైజ్ అనేదానికి SE అంటే చివరిలో SE వచ్చేదానికి మనం ఎస్ పెట్టవచ్చు. ఈ అడ్వైజెస్ మీ, షీ అడ్వైజెస్ మీ అట్లాగా. ఇది అడ్వైస్ నౌన్ ఫామ్, దీనికి ఎస్ రాదండి. సో ఇది డిఫరెన్స్. సో ద కరెక్ట్ సెంటెన్స్ విల్ బి ఆన్సర్ ఈజ్ లెట్ మీ గివ్ యూ సమ్ అడ్వైస్. నేను ఇప్పుడు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను, నేను ఒక సలహా ఇస్తాను నీకు ఇప్పుడు అనేటువంటి మీనింగ్ అనమాట అది. లుక్ స్టూడెంట్స్, మనకి అన్ని టాపిక్స్లో థరో నాలెడ్జ్ ఉన్నప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. పైన షేప్ చూడడం ద్వారా, షేపులు గుర్తుపెట్టుకోవడం ద్వారా నేను ఆన్సర్ చేయగలను. 500 సెంటెన్సెస్ని నేను ప్రాక్టీస్ చేస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో 5 మార్క్స్ నేను కొట్టగలను అనే నమ్మకం కొంతమందిలో ఉంటుంది. ఇక మనం ఒక 500 చేస్తే, 500 సెంటెన్స్ చేస్తే ఇలాంటివి అక్కడ వస్తాయి కాబట్టి ఇలాంటివే సేమ్ సెంటెన్సెస్ అక్కడ వస్తాయి ఎగ్జామినేషన్స్లో. సో నేను ఆన్సర్ చేయగలను అనేది వాళ్ళ నమ్మకం. అలాంటివి కూడా కాదండి, అవే సెంటెన్స్ మనకి చెప్పేవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కొంతమందికి, ఇవి చేయండి ఇవే వస్తాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అని. సో అదొక మెథడ్ అనమాట. అలా ప్రిపేర్ కావడం అనేది ఒక మెథడ్. అంటే ఎప్పుడంటే అది ఏ సెంటెన్స్ అయినా మనం ఇచ్చిన, అంటే మనం చదివిన, మనం ప్రాక్టీస్ చేసిన సెంటెన్సెస్ అక్కడ ఇచ్చినప్పుడు ఆ షేపులను మనం గుర్తుపట్టి ఆన్సర్ చేయొచ్చు. కొంతమంది ఇలాంటి జ్ఞాపక శక్తి ఉండే విద్యార్థులు కొంతమంది ఉంటారు, అద్భుతమైన జ్ఞాపక శక్తి. కానీ అలా షేపులు గుర్తు పట్టలేకపోతే వాళ్ళు ఏదైనా మార్చి ఇచ్చినట్లయితే మనం ఆన్సర్ చేయలేము. కాబట్టి అది రైట్ మెథడ్ కాదు. టైం సేవ్ కావడానికి మనకి రైట్ మెథడ్ ఏంటంటే, టైం సేవ్ కావడానికి మనం గ్రామర్ రూల్ తెలుసుకుంటే, ఒక గ్రామర్ సెంటెన్స్, ఒక సెంటెన్స్లో ఏ గ్రామర్ రూల్ ఉంది, ఇన్వాల్వ్ అయి ఉంది, ఆ రూల్ని మనం తెలుసుకుంటే, ఆ స్ట్రక్చర్ని మనం తెలుసుకుంటే దాని మీద మనం ఎన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్నైనా ఫామ్ చేయొచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక ఇటుకరాయి పునాదిగా మనం పెట్టుకుంటే ఆ పునాది మీద ఎన్ని రాళ్ళైనా ఎంత ఎత్తైనా గోడ పెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం గోడ పెట్టిన తర్వాత పునాది పెట్టాలంటే కష్టం అవుతుంది. అంటే ఈ ఎక్కువ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఆ విధంగా చేయలేము. ఎక్కువ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేసినంత మాత్రాన అవి గుర్తుంటాయి అనేది లేదు. పైగా ఎక్కువ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేయాలంటే మనకి సమయం ఎక్కువ పడుతుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది.
అదే మనం ఒక చిన్న రూల్ నేర్చుకుంటే ఏ పేరుతో ఇచ్చినా ఎలా ఇచ్చినా కానీ ఏ షేప్లో ఇచ్చినా కానీ మనం దాన్ని ఆన్సర్ చేయగలం. ఎందుకంటే ఈ బోన్ అనమాట స్ట్రక్చరు ప్యాటర్న్ రూల్ నేర్చుకోవడం అనేది ఎముకతో బోన్తో సమానం. మజిల్ అనేటువంటిది పైన షేప్ కండరంతో సమానం. సో ఎప్పుడైనా మనకి మజిల్లో బోన్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్ నేర్చుకోవడం. స్టూడెంట్స్, ఇప్పుడు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనే ఈ ఎక్సర్సైజ్ కింద ప్రెజెంట్ టెన్స్లో సెంటెన్సెస్ ఇచ్చి వాటిలో రాంగ్ పార్ట్ అండర్లైన్ చేసి ఆ సెంటెన్స్ని కరెక్షన్ చేసి రాయమన్నప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏంటి తెలుసు. సబ్జెక్టు వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు హీ షీ ఇట్ అయితే వెర్బ్కి ఎస్ ఈఎస్ ఉంటాయి ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇన్ కేస్ సబ్జెక్టు హీ షీ ఇట్ అనేటువంటివి కాకుండా ఐ వి యు దే ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే వెర్బ్కి ఎస్ ఈఎస్ లేని వెర్బ్ అనమాట. వెర్బ్ వన్ అంటే ఇక్కడ సో ఐ వి యు దే ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ రెండు స్ట్రక్చర్స్లో ఫార్ములాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూద్దాం. వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్. మా అంకుల్స్లో ఒక ఆయన రెయిన్బో కాఫీ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. వర్క్ అనేది అండర్లైన్ పార్ట్ ఫ్రెండ్స్. ఈ వర్క్లోనే మనకి మిస్టేక్ ఉందన్నమాట వాడు. సో ఇది వెర్బ్ పార్ట్, వర్క్ అనేది వెర్బ్ పార్ట్. సో కరెక్షన్ వచ్చేసి వర్క్స్ రావాలి, వర్క్స్. వన్ ఆఫ్ మై అంకుల్స్ అనేది సబ్జెక్టు. సో మా మామల్లో ఒక ఆయన, అంకుల్స్ అంటే మన అంకుల్స్ అంటాం కదా, అంకుల్స్లో ఒక ఆయన, వన్ అంటే ఒక్కడు వచ్చినప్పుడు సింగులర్ సబ్జెక్ట్ అయినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఏమవుతుంది, ఎస్ ఉండేటువంటి వెర్బ్ వస్తుంది, అంటే వర్క్స్. సో ద ఆన్సర్ ఈజ్ వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్స్ ఎట్ ద రెయిన్బో కేఫ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని మనం ఎందుకు అనుకోవాలి అనేది కూడా మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ. ఈ సెంటెన్స్ మీనింగ్ మనం చూస్తే వన్ ఆఫ్ మై అంకుల్స్ వర్క్ ఎట్ ద రెయిన్బో కేఫ్ అన్నాడు. మా అంకుల్స్లో ఒక ఆయన రెయిన్బో కాఫీ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. అంటే ఇది డైలీ యాక్టివిటీ కిందకు వస్తుంది. డైలీ హ్యాబిట్స్, రెగ్యులర్ హ్యాబిట్స్, నిత్య సత్యాలు ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలని మనం రూల్స్లో చదువుకుంటూ ఉంటాం, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్స్లో. సో ఇది డైలీ హ్యాబిట్, డైలీ యాక్టివిటీ, ప్రతిరోజు ఉండేది కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి దీన్ని. సో దీనికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్టు వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్టు. సబ్జెక్టు హీ షీట్ అయితే వెర్బ్కి ఎస్ ఈఎస్ వస్తాయి, ఐ యు దే అయితే వెర్బ్ ఒకటే వస్తుంది, ఎస్ ఈఎస్ రావు అనేది రూల్స్ అనమాట. సో ఆ రూల్స్ ప్రకారం ఇక్కడ వర్క్ అనేది వర్క్స్ అవుతుంది. మీరు సెంటెన్స్ ఆన్సర్ రాసేటప్పుడు యాజిటీగా సెంటెన్స్ మొత్తం అలాగే రాసి వర్క్ దగ్గర వర్క్స్ చేంజ్ చేయాల్సినటువంటి అవసరం. నెక్స్ట్ సెంటెన్స్, ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్. పని వాళ్ళల్లో ప్రతి పనివాడు, ప్రతి ఒక్కరు, ఎవ్రీ వన్ అంటే ప్రతి ఒక్కరూ రిసీవ్ ద సేమ్ బెనిఫిట్స్, అందరికీ ఒకే రకమైనటువంటి, ప్రతి ఒక్కరికి ఒకే రకమైనటువంటి బెనిఫిట్స్ని ఇవ్వడం జరుగుతుంది అనేది వాక్యం. సో ఇక్కడ రిసీవ్ అనేటువంటిది సబ్జెక్ట్ ప్లూరల్ అయితే రిసీవ్ వస్తుంది, అంటే వెర్బ్కి ఎస్ ఈఎస్ లేని రూపం రిసీవ్. అలా కాకుండా సబ్జెక్టు సింగులర్ అయితే ఎవ్రీ వన్ అనేటువంటి సింగులర్ సబ్జెక్ట్ అండి. ఎవ్రీ వన్ అంటే ఒక్కొక్కడి కింద లెక్క, ఒక్కడు అనేది సింగులర్ సబ్జెక్టే కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్ రిసీవ్స్ ద సేమ్ బెనిఫిట్స్, రిసీవ్స్ రావాలి, రిసీవ్కి ఎస్ యాడ్ చేయాలి. సో ఇక్కడ మనం ఎవ్రీ వన్ ఆఫ్ ద వర్కర్స్, వర్కర్స్ అంటే బహువచనం, దాన్ని చూసి మనం వెంటనే రిసీవ్ కరెక్టే కదా అని మళ్ళీ రిసీవ్ రాయకూడదు. ఇక్కడ వర్కర్స్ ద సబ్జెక్టు, వన్ ఆఫ్ ద సబ్జెక్టు, వర్కర్స్లో ఒక్కొక్కరు సమానమైన ప్రతిఫలాన్ని తీసుకుంటారు అనేది వాక్యం. ఒక్కొక్కరు అన్నప్పుడు ఒకటే సబ్జెక్టు ఒకటే అవుతుంది, సింగులర్ అవుతుంది కాబట్టి రిసీవ్స్ అనేటువంటిది వెర్బ్ వస్తుంది. రిసీవ్ అనేటువంటిది తప్పు, రిసీవ్స్ రావాలి. నెక్స్ట్, చందన గో టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్. చందన అనేది సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి గోస్ రావాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓకేలే. సో చందన గోస్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్స్, చందన ప్రతిరోజు ఉదయం టెంపుల్కి వెళ్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, ఐ ఓన్స్ ఏ కార్. ఐ బహువచనం, ప్లూరల్ సబ్జెక్ట్, ఐ వి యు దే అనేటువంటి ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఐ వి యు దేకి వెర్బ్కి ఎస్ ఉండే రూపం రాదు, ఓన్స్ అనే రూపం రాదు, ఓన్ అనేటువంటి సింగులర్ రూపం వస్తుంది. అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సింగిల్ అయితే వెర్బ్ ప్లూరల్ అవుతుంది, అంటే ఎస్ ఈఎస్ ఉంటాయి వెర్బ్కి, అంటే సింగిల్ సబ్జెక్ట్ అంటే ఒక్కడే ఉంటే సబ్జెక్ట్ ప్లేస్లో
వెర్బ్ ప్లూరల్గా ఉంటుంది, బహువచనం లాగా ఎస్ ఈఎస్ ఉంటుంది. అలా కాకుండా సబ్జెక్ట్ ప్లేస్లో ప్లూరల్ ఉంటే వి మనము, దే వారు అలా బహువచనం రూపంలో ఉంటే యు ఐ కాకుండా అలా బహువచనం రూపంలో ఉంటే మనకి వెర్బ్కి ఎస్ ఈఎస్ రావన్నమాట. అయితే ఐ యు అనేటువంటి సింగులరే కదా, దానికి ఎస్ ఈఎస్ ఎందుకు రావు అంటే అది గ్రామర్ రూల్ అంతే. ఐ వి అనేటువంటి ఐ యు అనేటువంటివి, యు అంటే మీరు నీవు రెండు వస్తాయి కాబట్టి అది బహువచనంగా కూడా ఉంటుంది కాబట్టి ఆ యు అనేటువంటిది బహువచనం కింద లెక్కేసి వెర్బ్కి ఎస్ఈఎస్ పెట్టాం. అదేవిధంగా ఐ అనేటువంటిది నేను కాబట్టి కొన్నిసార్లు ఐ అనేది ఒక దేశానికి లేదా ఒక రాష్ట్రానికి అట్లా కూడా ఉపయోగిస్తుంటాం కాబట్టి మనం ఈ ఐకి యుకి వి దేకి మాత్రమే ఎస్ ఈఎస్ లేని వెర్బ్ని వాడాలని ఒక రూల్. సో ఐ ఓన్ ఏ కార్ అనేటువంటిది ఆన్సర్. నాకు ఒక సొంత కారు ఉంది, నేను ఒక సొంత కారు కలిగి ఉన్నాను. సో ఇవన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాయనేటువంటి గ్రామర్ నాలెడ్జ్ మనలో ఉంటే కనుక ఖచ్చితంగా వీటిని మనం వెంటనే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ రూల్స్ గుర్తు చేసుకొని వాటి ప్రకారం ఆన్సర్ చేయడం అయితే చాలా ఈజీగా జరిగిపోతుంది. ఇప్పుడు మనం సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే డిఫరెంట్ సెంటెన్సెస్ అనమాట, ఒకే టైప్ సెంటెన్స్ కాకుండా. ట్యాగూర్ వాజ్ ఏ యూనివర్సల్ పోయిట్. రవీంద్రనాథ్ ఠాగూర్ అని ఆయన ఒక విశ్వకవి అని చెప్పడం ఇక్కడ మన ఉద్దేశం. అప్పుడు మనం ఏం చెప్తాము, ఠాగూర్ వాజ్ చెప్పాలా లేకపోతే ఏం చెప్పాలి? వాజ్ అనేది ఇక్కడ అండర్లైన్ చేస్తున్నారు. సో రాంగ్ పార్ట్ ఈజ్ వాజ్. దీనికి ఇలా ఇచ్చినప్పుడు దాదాపుగా ఆ ఈజ్ వాజ్ మధ్యలోనే ఉంటుంది ఈ కరెక్షన్ అనేది. సో ఠాగూర్ ఈజ్ ఏ యూనివర్సల్ పోయిట్. ఈజ్ అంటే అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వస్తుంది. ఎప్పుడు ఠాగూర్ ఆ రోజు యూనివర్సల్ పోయిటే, ఈ రోజు యూనివర్సల్ పోయిటే, రేపు కూడా యూనివర్సల్ పోయిటే. కాబట్టి ఇది జనరల్ ట్రూత్ కింద, యూనివర్సల్ ట్రూత్ కింద తీసుకోవాలి, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పుకోవాలి. కాబట్టి ఠాగూర్ ఈజ్ ఏ యూనివర్సల్ పోయిట్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఐ ఆమ్ హియరింగ్ ఏ ట్రై. చూడండి, ఇప్పుడు కొన్ని వెబ్స్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్పకూడదు, ఇట్లాంటివి హియర్ ఇలాంటివి. సో ఆ వెబ్స్ ఒక లిస్ట్ ఉన్నాయన్నమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రెజెంట్ టెన్స్ కంటిన్యూస్లో చెప్పకుండా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పే వెబ్స్ కొన్ని ఉన్నాయి లిస్ట్. అవి మనం నేర్చుకోవాలి. వాటిలో హియర్ అనేది వస్తుంది కాబట్టి ఇది యామ్ అనేటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ ఉంచే వెర్బ్ కాబట్టి మనం యామ్ వాడకూడదు. ఐ హియర్ ఏ క్రై. నెక్స్ట్ నంబర్ 6 ఈ సెంటెన్స్ చూస్తే మనకి మరో ఎగ్జాంపుల్ ఇక్కడ. ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్ అనేది కరెక్ట్. ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ హిజ్ టీచర్ అనేది రాంగ్. ఇక్కడ హిజ్ అనేది అండర్లైన్ చేస్తుంది, అంటే అదే రాంగ్ పార్ట్ అనమాట. హిజ్ అనేటువంటిది రాంగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో దీని కరెక్షన్ ఏంటంటే హిజ్ దగ్గర వన్స్ పెట్టాలి. అంటే ఎవ్రీవన్ అనే సబ్జెక్ట్ని మళ్ళీ మనం సెంటెన్స్లో రిపీట్ చేస్తున్నాం. ఆ నౌన్ని, ఎవ్రీవన్ అనేటువంటి నౌన్ని మళ్ళీ రిపీట్ చేసినప్పుడు దానికి సరైన ప్రొనౌన్ ఏంటి అంటే హిజ్ కాదండి, వన్స్. వన్స్ అనేటువంటిదే సరైనటువంటి ప్రొనౌన్ అవుతుంది ఆ సబ్జెక్ట్కి. సో ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ టీచర్. ప్రతి ఒక్కరు కూడా, ఎవ్రీవన్ అంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క టీచర్ని రెస్పెక్ట్ అంటే గౌరవించాలి అనేది ఈ వాక్యం యొక్క అర్థం. ఇప్పుడు ఇక్కడ హిజ్ అనేటువంటిది మేల్ జెండర్కి, అంటే మగవాళ్ళకి మనం హిజ్ అని వాడుతూ ఉంటాం. ఎవ్రీవన్ అనేటువంటిది హిజ్ అని కాదు, లేకపోతే షీ అని కాదు, హీ అని కాదు. సో షీ అనేది కాకుండా న్యూట్రల్ జెండర్గా ఉన్నప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ఎవ్రీవన్ అనేది మనం హిజ్ అని మగవాళ్ళు వాడేది వాడకూడదు కూడా అనేది కూడా మనకి ఇక్కడ అది తప్పని సూచిస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్, దిస్ ఈజ్ కంఫర్టబుల్ హౌస్ టు లివ్. దీనికి ఆన్సర్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. సో ఇది మనకి అండర్లైన్ చేసిన పార్ట్ వచ్చి టు లివ్ అనేటువంటిది. దాన్ని కరెక్ట్గా చేయాలంటే టు లివ్ ఇన్ పెట్టాలి. సో ఇది ప్రిపోజిషన్ లాగా అనమాట, ప్రిపోజిషన్ మీద ఇచ్చినటువంటి క్వశ్చన్. సో టు లివ్ అన్నప్పుడు మనకి అది కరెక్ట్ కాదు, టు లివ్ ఇన్ అనేది కరెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ ఏ కంఫర్టబుల్ హౌస్ టు లివ్ ఇన్. నెక్స్ట్ సెంటెన్స్, ఈజ్ వర్స్ట్ దెన్ ఐ. అతను నాకన్నా చెడ్డవాడు. ఈ వర్స్ట్ అనేటువంటి యాడ్జెక్టివ్ యొక్క రూపాన్ని మనం గమనించాలి. వర్స్ట్ ఇక్కడ అండర్లైన్ చేస్తుంది, గమనించాలి. మీరు బాగా గమనించినట్లయితే ఈ సెంటెన్స్లో దెన్ ఉంది. దెన్ అంటే కంపారిటివ్ డిగ్రీలో ఉంది ఈ వాక్యం. సో వర్స్ట్ అనేటువంటిది సూపర్లేటివ్ డిగ్రీ. దీనికి కంపారిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ కంపారిటివ్ డిగ్రీ ఏంటంటే వర్స్, అంటే బ్యాడ్, వర్స్, వర్స్ట్. పాజిటివ్ డిగ్రీ వచ్చి బ్యాడ్, కంపారిటివ్ డిగ్రీ వచ్చి వర్స్, సూపర్లేటివ్ డిగ్రీ వర్స్ట్. సో హీ ఈజ్ వర్స్ట్ దెన్ ఐ. దెన్ అనేటువంటి కంపారిటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్కి నాకన్నా అతడు వరస్ట్ అయిన వాడు అని చెప్తున్నా, అంటే ఇద్దరిని పోలిస్తున్నాం. సో పోలిక ఉంది కాబట్టి ఇది కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీలో యాడ్జెక్టివ్ ఎప్పుడు కూడా సెకండ్ ఫార్మ్ ఆఫ్ ద యాడ్జెక్టివ్, అంటే
బ్యాడ్ వర్స్, వర్స్ట్లో సెకండ్ వచ్చి వర్స్. సో ఇక్కడ ఈజ్ వర్స్ దెన్ ఐ అనేటువంటి కంపేరిటివ్ యాడ్జెక్టివ్ని మనం వాడాలన్నమాట. లుక్ స్టూడెంట్స్, ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేటువంటిది డ్యామేజ్ ఎక్కడ అనేది మనకి వాళ్ళే చూపిస్తున్నారు. అంటే ఒక వాక్యం ఇస్తున్నారు, ఇది పలానా చోట రాంగ్ అని చెప్పి వాళ్ళే అండర్లైన్ చేసి ఇస్తారు మనకి. సో దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. అంటే ఒక ఇరిగిన కాలు చెయ్యో ఎక్కడో మన బాడీలో సమ్ పార్ట్ ఇరిగి ఉంటుంది, అది మనకు కనపడదు. కానీ వాళ్ళు డాక్టర్లు కనిపెట్టి దాన్ని ఇదిగో ఇక్కడ తప్పు ఉంది, ఇక్కడ ఇరిగి ఉందని చెప్పి మనకు చెప్తారు. దాన్ని కట్టడం లాగా మనం కరెక్షన్ చేయాలి. అదే గ్రూప్ 1, గ్రూప్ 2 లెవెల్లో అయితే ABCD 4 పార్ట్లు చేసి సెంటెన్స్ని తప్పు ఎక్కడుందో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకు ఒక ప్రాబ్లం అయితే తప్పింది, తప్పు ఎక్కడుందో వాళ్ళే అండర్లైన్ చేసి పెడుతున్నారు. ఇంకా దాన్ని సరిదిద్దడమే మనం. అక్కడ ఈ ఇస్తే వాజ్ ఉంటుంది, లేదంటే ఇంకొకటి, అలా మనం దగ్గరికి వచ్చేస్తాం అనమాట. సో మీ లెవెల్కి వీళ్ళు ఇలాగా అండర్లైన్ చేసి మీకు తప్పు ఎక్కడుందా సరిదిద్దండి అని చెప్పి ఇస్తున్నారు. సో మనం ఇక దానికి కట్టు కట్టాలి, పుత్తూరు కట్టు సరి చేసి. ఈ ఇరిగిన ఎముక ఎక్కడో వాళ్ళు చూసి చెప్తూ ఉన్నారు, మనం దాన్ని సెట్ చేసి కట్టు కట్టాలన్నమాట. సో దానికి కట్టు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ ఆలోచించుకోవాలంటే గ్రామర్ మొత్తం మనం ప్రాక్టీస్, రూల్స్ అన్ని ప్రాక్టీస్ చేసింటే మనకి ఏ పార్ట్లో నుంచి ఇది వచ్చిందని తెలుస్తుంది. ఇంకా మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనకి కొన్ని బుక్స్లో కొన్ని చోట్ల ఆ మొండెం ఒక ఫోటో పెట్టి కింద బాడీ ఇంకో ఫోటో పెడతారు. ఇది ఏ ఫోటో, ఎవరి ఫోటో చెప్పమంటారు. పైన అనుష్క హెడ్ పెడతారు, కింద బాడీ తమన్నా నడుము పెడతారు అనుకోండి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఈ సెంటెన్స్ ఎలా, మీరు ఎక్కడ రాంగ్ అనేది ఇది తెలియాలంటే మీరు ఏం చేయాలి, తమన్నాను కంప్లీట్గా చూసి ఉండాలి, అనుష్కని కంప్లీట్గా చూసి ఉండాలి. సో ఇప్పుడు మీరు గ్రామర్ నేర్చుకోకుండా వీటిని ఐడెంటిఫై చేయడం అనేటువంటిది కష్టం అనమాట. ఇప్పుడు నువ్వు కుందేలు చూసావు, కానీ కుందేలుకి గాడిద కాళ్ళు పెట్టి పైన కుందేలు తాళ్ళు పెడితే ఇది కుందేలు గాడిద ఏది చెప్పండి, ఎక్కడ రాంగ్ అని చెప్పమంటే చెప్పలేము. సో మనం ఏం చేయాలి, కుందేలుని కంప్లీట్గా చూసి ఉండాలి, గాడిదని కంప్లీట్గా చూసి ఉండాలి. ఈ సెంటెన్స్ కూడా అలాంటివి అనమాట. మొత్తం అర్థం చూస్తే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వస్తూ ఉంటుంది, కానీ అండర్లైన్ పాస్ట్ చూస్తే పాస్ట్ టెన్స్ వర్బ్ లేకపోతే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ పెట్టి ఉంటాడు. అంటే మీనింగ్ ప్రెజెంట్ టెన్స్లో వస్తుంది, కానీ వెర్బ్ పాటు లేదంటే ఇంకో పాటు ఏదో వేరే దాన్ని చూసిస్తుంటుంది. అంటే రెండింటిని మిక్స్ చేసి ఇస్తారనమాట ఒక సెంటెన్స్ని. సో దానికి నువ్వు తల పేక మొండు వెతికి మనం జాయింట్ చేసి కరెక్ట్గా సెట్ చేయటమే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. అంటే మనం క్వశ్చన్ పేపర్ చూసినట్లయితే ఫస్ట్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్ ఫార్మ్స్ వీటి మీద ఉంటుంది గ్రామర్ ఎగ్జామ్స్లో, క్వశ్చన్ పేపర్లో. ఇవి అయిపోయిన తర్వాత ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్ ఫార్మ్స్ అయిపోయిన తర్వాత మిగిలిన గ్రామర్ అంతా తీసుకొచ్చి రోమన్ నెంబర్ 11, 12లో మనకి టెస్ట్ చేస్తారనమాట. అంటే టెన్సెస్ కావచ్చు, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కావచ్చు, క్వశ్చన్ టైప్స్ కావచ్చు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కావచ్చు, ఈ మొత్తం ఆల్ టాపిక్స్ని మనకి ఈ 10 మార్క్స్లో 10 మార్క్స్లో 10 సెంటెన్సెస్లో గ్రామర్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. సో గ్రామర్ మొత్తాన్ని టెస్ట్ చేసేదానికి 11 and 12 రోమన్స్లో మనకి ఇక్కడ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తాయి అన్నమాట. సో గ్రామర్ మొత్తాన్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు క్వశ్చన్ పేపర్లో అనేదానికి నేను మీకు చెప్తున్నాను, ఏ టాపిక్ని వదిలిపెట్టకుండా. ఓకే మై డియర్ స్టూడెంట్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై.